అందరికీ నమస్కారం అండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ శబ్దాలు వినండి. ఒకటి గుండె చప్పుడు, రెండవది గడియారం చప్పుడు. ఇవి కేవలం శబ్దాలు కాదు, మన జీవితానికి మూల స్తంభాలు. ఈ సృష్టిలో పేదవాడైనా, సామ్రాజ్యాలను ఏలే చక్రవర్తి అయినా, దేవుడందరికీ సమానంగా ఇచ్చినవి రెండే రెండు. ఒకటి ప్రాణము, రెండు కాలము. ఈ రెండు ఉన్నంత వరకే భూమి మీద మనకు విలువ. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మన ఉనికి శూన్యము. ప్రాణం పోతే కాలంతో పనిలేదు. ఎంత లోతైన మాట ఇది. ప్రాణం అనేది ఒక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు పగిలిపోతుందో ఎవరికీ తెలియదు. మన చేతిలో లక్షల కోట్లు ఉండొచ్చు. మన కోసం పనులు చేయటానికి వందల మంది పనివాళ్ళు ఉండొచ్చు. కానీ రేపొద్దున మన ఊపిరి ఆగిపోతే ఆ తరువాత ఇంకెన్నాళ్ళు ఉన్నా సరే ఆ కాలంతో మనకు పనేముంది? ఒక చక్రవర్తి తన జీవితమంతా యుద్ధాలు చేసి ఎన్నో రాజ్యాలు జయించాడు. ఒకరోజు మృత్యువు అతని ముందుకొచ్చింది. నా దగ్గరున్న రాజ్యమంతా తీసుకో, నా ధనమంతా తీసుకో, నాకు ఇంకొక్క రోజు ప్రాణంతో ఉండే అవకాశం ఇవ్వు అని వేడుకున్నాడు. కానీ మృత్యు ఒప్పుకోలేదు. ప్రాణం పోయే క్షణంలో ఏడుస్తూ, అరే, నా కోసం నేను బ్రతకడానికి సమయం ఇవ్వలేదే అని బాధపడ్డాడు. ప్రాణం పోయిన తర్వాత సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, సంవత్సరాలు అన్నీ శూన్యమే. మన పేరు వెనక కీర్తిశేషులు అని తగిలించాక క్యాలెండర్లో పేజీలు మారితే ఏంటి, మారకపోతే ఏంటి? ప్రాణం ఉన్నప్పుడే కాలానికి విలువ. ఊపిరి ఆగిపోయిన శరీరానికి రేపటితో పని లేదు. అందుకే ఇప్పుడు మీ గుండె కొట్టుకుంటున్న ఈ క్షణము మీ చేతిలో ఉన్న అతిపెద్ద ఆస్తి అని గుర్తించండి. కాలాన్ని వృధా చేస్తే ప్రాణమున్నా ఉపయోగం లేదు. నిజం చెప్పండి, మనలో చాలా మంది ఇలాగే కదా బ్రతుకుతున్నారు. ఉదయం లేవటము, ఏదో మెకానికల్గా పనులు చేయటము, ఫోన్లో గంటల తరబడి పనికిరాని విషయాలు చూస్తూ కాలం వృధా చేయటము, పడుకోవడం. నిన్నటికి ఈ రోజుకి రేపటికి ఎలాంటి తేడా లేదు. ఇలా ఎలాంటి లక్ష్యమూ లేకుండా సమయాన్ని వృధా చేసే మనిషికి ప్రాణం లేని రాతికి తేడా ఏముంది? కాలాన్ని వృధా చేయటం అంటే ఆత్మహత్య చేసుకోవడం లాంటిదే. తేడా ఒక్కటే, ఆత్మహత్య చేసుకుంటే ప్రాణం పోతుంది. కాలాన్ని వృధా చేస్తే మనలోని బ్రతకాలి అనే తపన చచ్చిపోతుంది. కేవలం శ్వాస పీల్చటము, అన్నం తినడం మాత్రమే బ్రతకటం కాదు. ఉన్న సమయంలో నలుగురికి ఉపయోగపడేలా లేదా మనకు సంతృప్తినిచ్చేలా ఏదైనా సాధించటమే నిజమైన జీవితము. ఒక్కసారి ఆలోచించండి. గడిచిపోయిన 10 సంవత్సరాలలో మీరేం సాధించారు? ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ఏ ప్రయోజనం లేకుండా గాల్లో వదిలేశారు? ఆ వృధా చేసిన కాలం మొత్తం తిరిగొస్తుందా? రాదు. ప్రాణం ఉన్నా ఉపయోగం లేని ఒక జీవోత్సవంలా బ్రతకకండి. మీలో ఇంకా ఆ నిప్పు రగులుతూనే ఉంది. దాన్ని నిద్ర లేపండి. గడిచిపోయిన కాలాన్ని మనం మార్చలేము. వృధా అయిన సమయాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. నీ చేతిలో ఇప్పుడున్నది ఈ క్షణం మాత్రమే. ఈ ప్రాణం నీకు దేవుడిచ్చిన ఒక అవకాశం అనుకుంటే సమయం అనేది నువ్వు పరుగు తీయాల్సిన ట్రాక్ లాంటిది. కాలాన్ని వృధా చేయటం ఆపే. నీకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకో. నీ శ్వాస ఆగిపోయేలోపు ఈ కాలం నిన్ను చూసి గర్వపడేలా చేయి. ఈ రోజు, ఈ నిమిషం, ఈ సెకండు ఇప్పుడే ఒక అడుగు ముందుకి. నీ చేతిలో కాలం ఉంది, నీ ఒంట్లో ప్రాణం ఉంది. ఇంకేం కావాలి చరిత్ర సృష్టించటానికి? ఇవాల్టి నుంచి నీ కాలాన్ని, నీ ప్రాణాన్ని అర్థవంతంగా మార్చుకో. ఈ వీడియో మీలో చిన్న ఆలోచన రేకెత్తించిన, మీ సమయం విలువను మీకు గుర్తు చేసి ఉన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలోని ఏ మాట మీకు బాగా కనెక్ట్ అయిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీ ప్రయాణంలో తోడుగా ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం.